రాఖీ కమలం అనే పేరు ఎప్పుడైనా మీరు ఎవరైనా విన్నారా? ఎస్, నిజంగానే అటువంటిది ఉంది. అది ఎక్కడో కాదు, విశాఖ నగరంలోని పెద్దవాల్టేరు జంక్షన్ బయోడైవర్సిటీ పార్క్లో ఉంది. దీన్ని కృష్ణ కమలం అని కూడా అంటారు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఆ బయోడైవర్సిటీ పార్క్లో ఉన్నాం. దీన్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఇక్కడ దీంతోనే కాదు, దీంతో పాటు కొన్ని వేల మొక్కలను ఇక్కడ ఆయన సంరక్షిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, మొక్కల మాస్టర్ అని అంటారు. ఆయన పేరు డాక్టర్ రామ్మూర్తి. సార్ చెప్పండి, అసలు ఈ కృష్ణ కమలం అనే దానికి అసలు పేరు ఎలా వచ్చింది, అసలు దీని చరిత్ర ఏంటి? దీన్ని కృష్ణ కమలం అంటే కృష్ణుడు చిన్నప్పుడు చాలా అందంగా ఉంటాడు. కృష్ణుడు జుత్తుని ఒకటి, కృష్ణుడు నీలమేఘశ్యాముడు అని నీలరంగు అని చెప్పి రెండు. కానీ అది కరెక్ట్ కాదు. నీలమేఘశ్యాముడు అంటే మేఘాల్లో ఉండే నీరు అంటే నల్లది. సో నేను చెప్పాలంటే కృష్ణుడు నల్లగా ఉంటాడు. కానీ మన వాళ్ళు ఏంటంటే నీలం వేస్తారు, ఎన్టీ రామారావు నీలం వేసినట్టుగా అలాగా. సో నీలిమేఘశ్యాముడు పేరు పెట్టారు. ఓకే, కృష్ణ కమలం అంటారు దీన్ని. ఇదే కాకుండా ప్యాషన్ ఫ్లవర్ అంటారు, రక్షాబంధన్, బంధన్ ఫ్లవర్, ఫ్రెండ్షిప్ ఫ్లవర్, చాలా పేర్లు ఉంటాయి. రాఖీ ఫ్లవర్ అని ఎందుకు వచ్చింది దీనికి? రాఖీ ఫ్లవర్ ఏంటంటే మొత్తం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఈ పండుగ స్టార్ట్ అయింది అక్కడ. రాఖీ బంధన్ అంటే సోదరీమణుల యొక్క మధ్య ఉండే నిజమైన అనుబంధం. అలా పూర్వం పృథ్వీరాజు ఉన్నప్పుడు దాంట్లో సంయుక్త రాణి సంయుక్త మధ్య ఎలా అయిందో అలాగా. సో ఈ సోదరీమణులు సోదరులకి రక్షణ కోసం అని కడతారన్నమాట రాఖీ బంధనాలు, రక్షగా ఉండాలని చెప్పి. సో ఆ సోదరీమణులకి సోదరులు కొంత కానుకలు కూడా ఇస్తారన్నమాట అది. సో ఈ కాలంలో అందరూ ప్లాస్టిక్స్ వాడుతున్నారు. సో ఆ ప్లాస్టిక్స్ పర్యావరణ పరిరక్షణ చాలా హాని చేస్తాయి అవి. సో ఎందుకంటే అవి వాడేస్తారు, అయిపోయింది. అలాగా రాఖీలు కట్టించుకుంటారు, షో అయిపోతుంది, ఇన్స్టాగ్రామ్లో డ్యాన్సులు చేసేస్తారు, మన్నాడు అవన్నీ తీసి పడవేస్తారు. అలాగా ఇది అలా కాదు. ఇది పర్యావరణ పరిరక్షణకి మేలు చేస్తుందన్నమాట. ఇది చాలా రేర్ ఫ్లవర్స్ ఒకటి. ఈ విధంగా ఈ పేరు చెప్పాను, మొక్కలు పెంచుకుంటారని ఒకటి. సో కంటికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, వాతావరణం శుభ్రం చేస్తాయి, ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట మీద. సో సొగసు చూడతారమా అంటే ఇంతకంటే ఏం చూస్తాం చెప్పండి. అది ఫ్లవర్ చూడడానికి కూడా చాలా బాగుంది. కానీ ఇప్పుడు చాలా మంది మిద్దెల మీద వాటి మీద మొక్కలు పెంచుతున్నారు, కానీ ఎక్కడ కూడా ఇటువంటి మొక్కలు మంచి కనిపించట్లేదు. ఎందువల్ల అంటారు? చాలా మొక్కలు అంతరించిపోతున్నాయండి. అది ప్రాబ్లం ఇదే. ఇక్కడ ఈ గార్డెన్లో జీవ వైవిధ్య ఉద్యానంలో 2000 రకాల మొక్కలు ఉన్నాయి దీంట్లో. సో ఆ 2000 రకాల మొక్కల్లో దీంట్లో ఇలాగ 6 రకాల మొక్కలు దీంట్లో ఉన్నాయి ఇలాగ. సో ఇక్కడ ఈ ఉద్యానవనం అంటే పిల్లల కోసం, పిల్లల చేత అధ్యాపకులందరికీ స్టార్ట్ చేస్తాం ఇది. సో అన్ని రకాల మొక్కలు ప్రపంచంలో ఏమున్నాయి మొక్కలు పెంచుతాం. ఇక్కడ అంతరించిపోతున్నవన్నీ తెస్తాం, వీటిని ప్రాపగేట్ చేస్తాం, పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం మేము ఇలాగా, ఈ మొక్కలు అలా కటింగ్ చేయడం అలాగా. సో ఈ ఉద్యానవనం అంటే ఒక లివింగ్ ల్యాబొరేటరీ, సజీవ ప్రయోగశాల అన్నమాట. ఇక్కడ లేని మొక్క అంటూ లేదు, అన్ని అంతరించిపోతున్న మొక్కలు కూడా తెస్తున్నాం ఇక్కడ. సో VMRDA సహాయంతో కూడా మేము యాక్చువల్గా దీన్ని రన్ చేస్తున్నాం. VMRDA కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈ పువ్వు ఉంది కదా, ఇది ఎన్ని రోజులు ఉంటుంది? డైలీ అంటే పగలు విడుచుకోవడం, రాత్రి ముడుచుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయి దీనికి? కృష్ణుడికి సూర్యుడికి చాలా దగ్గర సంబంధం. సో అది సూర్యుడు తగిలిన తర్వాత మెల్లిగా ఇచ్చుకుంటుంది, మళ్ళీ ఆ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మాత్రం పోతుంది, మళ్ళీ అస్తమిస్తుంది. సో ఆ ముడుచుకుపోతుంది మాట ఇలాగది, సూర్యుడు తగలన్నమాట. అలా మొత్తం 4-5 రోజులు ఉంటుంది. దీని సంరక్షణ అది మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ఆనందం అండి, అంతే. ఏదో అందం చూడవయా ఆనందించవయా అన్నారు. ఇప్పుడు అందమైన అమ్మాయిలు చూస్తే ఎంత ఆనందం, అందమైన అమ్మాయిల కంటే మాకు ఇది ఇంకా ఆనందం. ఎందుకంటే ఈ ప్రభావాలు వాళ్ళకే ఆనందం, అందరికీ ఆనందం. ఇది థింక్ ఆఫ్ బ్యూటీ ద జాయ్ ఫర్ ఎవర్. ఇక్కడ ఈ బయోడైవర్సిటీ పార్క్లో ఉన్నటువంటి మొక్కలను చూసేందుకు నిజంగా ఇక్కడ చుట్టుపక్కల విశాఖలో ఉన్నటువంటి స్కూల్స్ నుంచి పిల్లలు కూడా వస్తున్నారు. పాప నువ్వు రామయ్య సరే, నీకు ఇది చూసావు కదా, ఇప్పుడు ఇది రాఖీ ఫ్లవర్ అని అంటున్నారు కదా, దీన్ని చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇటువంటిది ఉందండి ఇప్పుడు పేరు విన్నావా? నో సార్. అంటే ముందు రాఖీ అంటే మాకు ఓన్లీ మా తయారు చేసి కట్టుకోవడమే తెలుసు, కానీ నేచురల్గా కూడా ఇలాంటివి ఉంటాయని మాకు తెలియదు సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మిస్. ఇది చూసిన తర్వాత మీకు అంటే ఇప్పుడు ప్లాస్టిక్ రాఖీలు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ న్యాచురల్గా ఉన్నటువంటి ఫ్లేవర్ని చూసారు కదా, మీరు సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి మీదట ఏం చేస్తే బెస్ట్ అని అంటారు? అంటే ప్లాస్టిక్ కన్నా సరే ఇవి వాడితే ఇంకా మంచిది అంటారు. ప్రకృతి ఇచ్చింది మనకి, ఇలాంటివన్నీ వినియోగించుకోవడం చాలా మంచిదని మీ అభిప్రాయం. ఓకే, ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అంతా కూడా. చెప్పం, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఇవి చూసావు కదా, ఈ రాఖీ ఫ్లవర్ చూసి నీకు ఏమనిపించింది సడన్గా? అసలు ఒకటి ఉంటుందని ఇప్పుడే తెలిసింది సార్. వెరీ గుడ్ టు సీ సంథింగ్ న్యూ. అలా ఇంకా చూస్తే ఇంకా కొత్త కనిపిస్తాయి అని చెప్పి. ఇప్పుడు ఈ సిటీ లైఫ్లోని ఇప్పుడు ఈ బయోడైవర్సిటీ పార్క్లోని చాలా మొక్కలు చూసి ఉంటారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇప్పుడు చూస్తాం ఇక్కడ మొక్కలన్నీ ఉన్నాయి కంటే ఇళ్ళలో ఉన్న పువ్వులు వేరు, ఇక్కడ కనిపించే వేరు, అన్ని రకాల ఔషధ మొక్కలతో సహా కూడా ఉంది కదా. సో ఎలా అనిపిస్తుంది చెప్పమ్మా, నువ్వు నీకు ఎలా ఉంది? అంటే
ఇవన్నీ చూడటం లైక్ ఇట్ ఈస్ ఆ ఫస్ట్ టైం బయోడైవర్సిటీ పార్క్ రావడం అనేది. లైక్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయని తెలుసుకోవడం కూడా ఇట్ ఈస్ అ ఫస్ట్ టైం. సో ఇట్ వుడ్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ టు వాచ్. ఈ రాకీ ఫ్లవర్ చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? బాగుంది సార్, అందరూ ఇదే యూస్ చేస్తే మంచిది, అందరూ వచ్చి ఒకసారి ఇది విజిట్ చేయాలి. థ్యాంక్ యూ. సో ఈ రాకీ ఫ్లవర్ కూడా గొప్ప విశిష్టత ఉంది, ఎందుకంటే ఇది సూర్యరశ్మి తగిలినప్పుడే విచ్చుకుంటుంది, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ముడిచిపోతుంది. అలాగా ఇది ఎన్ని రోజులు దీని లైఫ్ ఉంటుంది అన్నది ఇప్పుడు మన డాక్టర్ గారిని అడుగుదాం. సార్, దీని అసలు యాక్చువల్గా ఈ రాకీ ఫ్లవర్కి లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది? సో ఒక సుమారుగా 1 వీక్ ఉంటుందండి ఇది. దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయంటారా? 6 రకాల కలర్స్ ఉంటాయి. ఇదే కాదు, ఇలాంటివి చాలా ఫ్లవర్స్ ఉంటాయి. సో ఈ ప్రస్తుతానికి మాత్రం అవి ఇంకా పోయట్లేదు. అది నెక్స్ట్ టైం మీరు వస్తే మీకు 6 కూడా చూడొచ్చు. విశాఖ నగరంలోని ఏదైతే పెద్దవాళ్ళ జంక్షన్లో రాణి చంద్రమదేవి హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ ఆవరణలోనే 3 ఎకరాల స్థలం విస్తీర్ణంలోని మొత్తం ఈ డైవర్సిటీ పార్క్ ఉంది. ఇక్కడ అనేక రకాల వృక్షాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు మనకి ఇప్పుడు రాఖీ వస్తుంది కనుక రాఖీ సందర్భంగా మనం ఇప్పుడు ఈ మొక్కను చూపించే ప్రయత్నం చేశాను. ఈ మొక్క కూడా చాలా అద్భుతంగా అందరికీ కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు చూసుంటారు అసలు రాఖీ ఫ్లవర్ ఉంటుందని చెప్పేసి. కనుక ఇప్పుడు ఈ ఫ్లవర్ని చూసి ఇందులో అనేక రకాల కూడా కలర్స్ కూడా ఉన్నాయి. కనుక ఇటువంటివన్నీ కూడా చూసి పర్యావరణ ప్రేమికులు వీటిని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎంతో బాగుంటుందని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.